హలో గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పిఎన్ జంక్షన్ డయోడ్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎలా ఫామ్ అవుతాయో చూసాం. ఇప్పుడు ఈ పీ టైప్ని ఎన్ టైప్ని కంబైన్ చేసినప్పుడు మనకి డిప్లీషన్ రీజన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, పీ టైప్లో మనకి మెజారిటీ క్యారియర్స్ వచ్చేసరికి హోల్స్ అనమాట. హోల్స్ రిప్రజెంటేషన్ ఇలా ఇండికేట్ చేశాను. అండ్ ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇలా డాట్లా ఇండికేట్ చేశాను. అండ్ ఎన్ టైప్లో మైనారిటీ క్యారియర్స్ వచ్చేసరికి హోల్స్ అండ్ పీ టైప్లో మైనారిటీ క్యారియర్స్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే పీ టైప్ని ఎన్ టైప్ని మనం ఇలా కంబైన్ చేసినప్పుడు డిఫ్యూజన్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరిగింది. డిఫ్యూజన్ అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది డిఫ్యూజన్ అంటే ఏంటో. డిఫ్యూజన్ అంటే ఛార్జ్ క్యారియర్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్లోకి మూవ్ అవుతాయి. అలాగే పీ టైప్లో మెజారిటీ క్యారియర్స్ వచ్చారు హోల్స్ కాబట్టి ఈ హోల్స్ అనేవి ఎన్ టైప్లోకి మూవ్ అవుతాయి అనమాట. ఇలా డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ మెజారిటీ క్యారియర్స్ వల్ల మనకు జరుగుతుంది కాబట్టి మనకు మెజారిటీ క్యారియర్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఎన్ టైప్లో మైనారిటీ క్యారియర్స్ వచ్చేసరికి హోల్స్ కాబట్టి ఇవి ఈ జంక్షన్ దాటి పీ టైప్లోకి ఎంటర్ అవుతాయి. అలాగే పీ టైప్లో మైనారిటీ క్యారియర్స్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇవి జంక్షన్ దాటి ఎన్ టైప్లోకి ఎంటర్ అవుతాయి. ఇలా మైనారిటీ క్యారియర్స్ వల్ల జరిగితే మైనారిటీ క్యారియర్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎట్ లాస్ట్ ఏంటంటే మనకి అవుట్పుట్లో కరెంట్ అనేది జీరో, ఎందుకంటే ఈ మెజారిటీ క్యారియర్ కరెంట్ అండ్ మైనారిటీ క్యారియర్ కరెంట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు అన్బయాస్డ్ పిఎన్ జంక్షన్లో మనకి ఎలాంటి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ ఎన్ టైప్లో మనకు ఆల్రెడీ ఎన్ టైప్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసుకుంటాం. సో ఈ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ వల్ల 1 ఎలక్ట్రాన్ అనేది లెఫ్ట్ అవుతుంది. 4 ఎలక్ట్రాన్స్ అనేవి సిలికాన్తో కంబైన్ అయిపోతాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎన్ టైప్ అనమాట. సిలికాన్తో ఇది ఆర్సెనిక్ వచ్చేసరికి ఇలా కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. అండ్ ఒక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది. ఇది ఫ్రీ ఎలక్ట్రాన్, ఇది ఈజీగా కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ అవుతుంది. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎన్ టైప్ నుంచి పీ టైప్కి ఎంటర్ అయినప్పుడు మనకి ఇమ్మొబైల్ పాజిటివ్ అయాన్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఎన్ టైప్ నుంచి పీ టైప్కి ఎంటర్ అవుతుందో మనకి ఇమ్మొబైల్ పాజిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఎలక్ట్రాన్ అనేది ఎన్ టైప్ నుంచి పీ టైప్కి వెళ్ళినప్పుడు మనకి ఎన్ టైప్ రీజియన్లో ఇమ్మొబైల్ పాజిటివ్ అయాన్స్ అనేవి జనరేట్ అవుతాయి. అలాగే సిమిలర్గా పీ టైప్లో వచ్చేసరికి హోల్స్ అనేవి ఇక్కడ ఏంటి, ఎలక్ట్రాన్ అనేది ఎన్ టైప్ నుంచి పీ టైప్కి మూవ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ పీ టైప్లో ఏంటి, ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ హోల్ ఉంటుంది, అంటే బోరాన్కి 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఇక్కడ ఈ హోల్ ప్లేస్లో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రీప్లేస్ అవుతుందో ఇక్కడ హోల్ ప్లేస్లో మనకి ఇమ్మొబైల్ నెగిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇమ్మొబైల్ నెగిటివ్ అయాన్ ఇలా రిప్రజెంట్ చేసాం మనం పీ టైప్ని. సిమిలర్గా ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఈ పీ టైప్ అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి పీ టైప్లో ఇమ్మొబైల్ నెగిటివ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్గా ఎలా ఉంటుందంటే చూపిస్తానండి. ఫైనల్గా వచ్చేసరికి మనకి ఎన్ టైప్లో వచ్చేసరికి ఇమ్మొబైల్ పాజిటివ్ అయాన్స్ అని ఇలా ఫామ్ అయిపోతుంది. అండ్ పీ టైప్లో వచ్చేసరికి ఇమ్మొబైల్ నెగిటివ్ అయాన్స్ అని ఫామ్ అయిపోతాయి అనమాట. ఇలా మనకి జంక్షన్ దగ్గర కూడా ఇలానే ఫామ్ అయిపోతుంది. సో ఇలా మనకి ఇమ్మొబైల్ పాజిటివ్ అయాన్స్ అనే ఎన్ సైడ్ ఫామ్ అవుతాయి, ఇమ్మొబైల్ నెగిటివ్ అయాన్స్ అనే పీ సైడ్ ఫామ్ అవుతాయి. ఇలా మనకి ఒక బ్యారియర్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ బ్యారియర్ వచ్చేసరికి మనం డిప్లీషన్ రీజన్ అంటాం. ఈ డిప్లీషన్ రీజన్ ఇలా ఫామ్ అయినప్పుడు ఇంకెలాంటి క్యారియర్స్ అనేవి ఈ బ్యారియర్ దాటి వెళ్ళలేవన్నమాట. ఇలా మనకి డిప్లీషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఈ బ్యారియర్ పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. ఈ బ్యారియర్ పొటెన్షియల్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే, అదే ఇప్పుడు మనం జెర్మేనియం తీసుకున్నట్టయితే జెర్మేనియంకి అయితే 0.3 volts ఉంటుంది అనమాట. అదే సిలికాన్కి అయితే 0.7 volts ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.